ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రాత్రి మంచిగా నిద్రపోయారా? నిజంగా దేవుడు నిద్రపోని రాత్రులు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి కదా. కానీ దేవుడు మనకు తోడుగా ఉండగా చక్కటి సహాయమును అందించగలిగా దేవుడు నిత్యం మనలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడినని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన కుమారుణ్ణి అర్పించి ఉపమానముగా తన మృతుల్లో నుంచి మరలా పొందెను. దేవునికే మహిమ. చక్కటి వాగ్దానం కదా. ఈరోజు దేవుడు మన జీవితంలో మన కోసం చేస్తున్న వాగ్దానం అబ్రహాం గురించి కదా. నిజంగా ఆయన చరిత్ర, ఆయన వాగ్దానాలు, అబ్రహాం గురించి మనం తలంచుకుంటుంటేనే, అసలు చదువుతుంటేనే, ఆయన గురించి మాట్లాడుతుంటేనో ఎంతో మైమరిసిపోతుంటాం కదా. ఎంతో ఆనందం అనిపిస్తుంది అబ్రహాం గురించి. ఎందుకంటే ఆయన ఎలాంటి కార్యాలు దేవుడు చేసినా చేయకపోయినా ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎంత బాగా అసలు వేచి చూశాడంటే, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎంత ధైర్యంతో, ఎంత విశ్వాసంతో, అబ్బా! అందుకే ఆయనకి దేవుడు పెట్టిన పేరు విశ్వాసులకు తండ్రి అని. నిజంగా మనం చాలాసార్లు మనకు చేసిన వాగ్దానం ఒకవేళ ఆలస్యమవుతుంటే ఎంత ఏడుస్తామో, అసలు ఎంత బాధపడిపోతామో. దేవుడు నా వాగ్దానాన్ని నెరవేర్పు చేయలేదు, నా వాగ్దానాన్ని దేవుడు ఎందుకు ఆయన మరి కార్యం చేయలేదు అనేటువంటి విషయం మీద మనం చాలా చాలా కలవరపడుతూ ఉంటాం. కానీ అబ్రహాం చూడండి, శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి కదా. లేకలా ఇచ్చే బాధ్యత అయిందే, తీసుకునే బాధ్యత కూడా అంతే కదండి. దేవుడు అందుకే అంటాడు చూడండి, ఆయన ఇవ్వగలడు, ఆయన తీసుకోగలడు, ఆయన చేయగలడు, ఆయన ఏంటంట చేయించుకోగలడు. దేవుడు మనం అనుకుంటాం, దేవుణ్ణి చాలాసార్లు తప్పు పడుతుంటారు కొంతమంది. మీ దేవుడు మీకేం చేశాడు? ఆ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం చేశాడు, అది చేస్తానని చెప్పాడు, ఇది చేస్తానని చెప్పాడు, చేయలేదు అని ఎంతోమంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. అలాగే అబ్రహామును కూడా హేళన చేశారు. కానీ అబ్రహాం మాత్రం శోధన తర్వాత శోధించబడి కుమారుని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత కూడా శోధించబడ్డాడు కదా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుని చేత మరలా తిరిగి ఇక్కడ చక్కటి మాట ఉంది కదండి. చూడండి, ఆ ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఎక్కడ పొందెనంటండి? చూడండి, అతన్ని వాగ్దానముతో గర్భంలో నుంచి కుమారుని కని బిడ్డను స్వతంత్రించుకున్నాక ఇక్కడ చూడండి, ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుంచి మరలా పొందెను. అబ్బా! దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వాగ్దానం నమ్మాడు ఇస్సాకు. మృతుల వరకు వెళ్ళిపోయి, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినా తిరిగి ఆయన మరలా పొందెను. నిజమే. అసలు ఇది సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా దేవుని బిడ్డలారా? అసలు ఇది వినడానికి కూడా, మనం ఆలోచించడానికి కూడా ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన విశ్వాసం. అందుకనే అబ్రహాము అంటే ఏంటి? దేవుని ఊపిరిలో నుంచి వచ్చిన హాము అనగా అబ్రహాము నా ఊపిరి అన్నాడు దేవుడు. అందుకని ఆ ఊపిరిలో నుంచి వచ్చిన అబ్రహాము దేవుని నమ్మి మృతుల్లో నుంచి తిరిగి ఆ వాగ్దానాన్ని బట్టి, నాకు ఇచ్చిన దేవుడు నా కొడుకు విషయంలో తీసుకోమంటే తీసుకోడైనా, తీసుకుంటే తీసుకున్నాడు. ప్రభువా, ఇచ్చిన వాడు నీవే, తీసుకునే దేవుడు నీవే, నీ చిత్తమే అన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఇలాంటి పరీక్షలు పెడతారు కదా. మన పిల్లలకి బాగోకపోయినా, ఒకవేళ మనకు ఆరోగ్యం బాగోకపోయినా, ఒకవేళ
మనకు ఉద్యోగాలు రావటం ఆలస్యమైన, వివాహాలు జరగటం ఆలస్యమైన, ఒకవేళ మన బిడ్డల జీవితాలలో వాగ్దానాలు ఆలస్యమైన మనం ఎంతో కలవరం చెందుతాం. కానీ కలవరం చెందకుండా అంటే విశ్వాసం మీద గట్టి స్థిరత్వంతో ఎవరమైతే నిలబడతామో అదే దేవుడు మనకిచ్చే గొప్ప విజయం. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విజయం అంటే ఏంటంటే తెలుసా? ఆయన మనకి అందచేసే గొప్ప కార్యం. అందుకనే దేవుని బిడ్డ ఆయన ఇవ్వగలడు, ఆయన తీసుకోగలడు. నీ జీవితంలో ఆయన చేయగలడు. ఒకవేళ కార్యము ఆలస్యం కూడా చేయగలడు. ఆలస్యమైన తర్వాత అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయగలడు. అయ్యో, అందరూ తిరిగి వచ్చి ఏంటి, అబ్రహాం భార్య కూడా తెలవదు ఈ సంగతి. మృతుల్లో నుంచి మళ్ళీ కొడుకుని తీసుకొని సజీవుడై దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన తిరిగి వస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నిత్యంగా ఆయన అంటున్నాడు, శోధింపబడిన తర్వాత కదా నీవు కూడా వాగ్దానాన్ని పట్టుకో. ఆ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్ము. ఆ వాగ్దానం మీద నీకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది తప్పకుండా నెరవేర్పు జరుగుద్ది అనే విశ్వాసము ఇంకా 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 లోతులోనికి నీకు దేవుడు దయచేయనుగాక. పైపైన కాదు, లోతులోనికి. నా జీవితంలో ఏ వాగ్దానం దేవుడు చేసినా 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టేది. ఎలాంటి వాగ్దానం చేసినా ఒకవేళ 7 ఏళ్ళు పరిశుద్ధాత్మ వచ్చినాక దానికి అభిషేకం పొందుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది. అలాగే భాషలు మాట్లాడటానికి. అలా దేవుని బిడ్డలారా ఎన్నో సంవత్సరాలు ప్రభు నా కుటుంబంలో నాకు కొన్ని ముళ్ళులు, ఆ ముళ్ళులు తీయమని ప్రార్థించినప్పుడు దేవుడు అవి 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టినాయి. అయినా నేను ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాను. అలాగే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పెట్టినా పర్వాలేదు, కానీ ప్రభు వాగ్దానం వైపు ఎదురు చూడు. తప్పకుండా నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. అది ఎట్లాంటిదైనా మృతుల్లో నుంచి లేపి సజీవుడిగా ఇచ్చిన అబ్రహాము కుమారుడు ఎడల నీ కార్యం ఆగిపోయిందని లేపి నీ కళ్ళ ముందు పెట్టి చూపించబోతున్నాడు. ఆమేన్. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు కలుగచేయుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాలమున ప్రభు దేవా, ఎంతమంది ఏకీభవిస్తున్నారు, వారు ఆగిపోయిన ప్రతి వాగ్దాన కార్యము జరుగునుగాక. మంచి ఆరోగ్యం ఇచ్చి రోజంతా తోడుగా ఉండి, పుట్టినరోజు, వివాహదినం, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి తెలివి జ్ఞానంనిచ్చి రోజంతా వారికి తోడుగా ఉండి నడిపించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును.